విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ ఎదురుగా గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లింగమనేని రోహిత్, ఓం బిర్లా అనే ఇద్దరు యువకుల మధ్య ఒక యువతి విషయంలో మొదలైన వ్యక్తిగత వివాదం ఈ పరస్పర దాడులకు కారణమైనట్లు సమాచారం. మొదట ఫోన్ సంభాషణలో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆ ఇద్దరు ఆ తర్వాత తమ అనుచరులతో కలిసి గురునానక్ కాలనీకి చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాలు తమ వాహనాలతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న కర్రలు, రాడ్లతో వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొంత సమయం పాటు అక్కడ హల్చల్ చేసిన దుండగులు ఆ తర్వాత వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ గ్యాంగ్ వార్ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ ఎదురుగా గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లింగమనేని రోహిత్, ఓం బిర్లా అనే ఇద్దరు యువకుల మధ్య ఒక యువతి విషయంలో మొదలైన వ్యక్తిగత వివాదం ఈ పరస్పర దాడులకు కారణమైనట్లు సమాచారం. మొదట ఫోన్ సంభాషణలో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆ ఇద్దరు ఆ తర్వాత తమ అనుచరులతో కలిసి గురునానక్ కాలనీకి చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాలు తమ వాహనాలతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న కర్రలు, రాడ్లతో వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొంత సమయం పాటు అక్కడ హల్చల్ చేసిన దుండగులు ఆ తర్వాత వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ గ్యాంగ్ వార్ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎన్ఏసీ ఎదురుగా గురువారం రాత్రి రెండు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లింగమనేని రోహిత్, ఓం బిర్లా అనే ఇద్దరు యువకుల మధ్య ఒక యువతి విషయంలో మొదలైన వ్యక్తిగత వివాదం ఈ పరస్పర దాడులకు కారణమైనట్లు సమాచారం. మొదట ఫోన్ సంభాషణలో తీవ్ర వాగ్వాదానికి దిగిన ఆ ఇద్దరు ఆ తర్వాత తమ అనుచరులతో కలిసి గురునానక్ కాలనీకి చేరుకున్నారు. అక్కడ ఇరు వర్గాలు తమ వాహనాలతో ఒకరినొకరు ఢీకొట్టుకుంటూ బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా వెంట తెచ్చుకున్న కర్రలు, రాడ్లతో వాహనాల అద్దాలను ధ్వంసం చేస్తూ ఆ ప్రాంతంలో తీవ్ర భయాందోళనలు రేకెత్తించారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. కొంత సమయం పాటు అక్కడ హల్చల్ చేసిన దుండగులు ఆ తర్వాత వాహనాలను అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ గ్యాంగ్ వార్ ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.